ప్రభువునందు ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం వేదిక మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 25వ వచనంలో, నీవు యెహోవా దృష్టికి యుక్తమైన దానిని చేసినందున నీకు నీ తరువాత నీ సంతతి వారికి మేలు కలిగినట్లు దానిని తినకూడదు. ప్రభు అయిన దేవుడు ఇశ్రాయేలులకు మీకు మాంసం తినవాలని ఆశ కలిగినప్పుడు మీకు ఇచ్చిన దానిలో గోవులలోనిదే కానీ గొర్రె మేకలలోనిదే కానీ నేను ఆజ్ఞాపించినట్లు వాటిని తినవచ్చు. అయితే మీరు తినినప్పుడు దాని రక్తమును తినకూడదు, ఎందుకనగా దాని రక్తము దాని ప్రాణము కాబట్టి ప్రాణాధారమైన దానిని తినకూడదు. అలాగే చేసినప్పుడు యెహోవా దృష్టికి యుక్తమైన దానిని మీరు చేస్తే మీ సంతతికి మేలు కలుగుతుందని ప్రభువు చెప్పిన మాటల ప్రకారంగా గైకొని ముందుకు సాగిపోవటకు సహాయం చేయనుగాక. ఆమేన్.